యూట్యూబ్ ఛానల్లో ఈ వంటలు చేయడానికి కూడా రీజన్ అదేనా? లైక్ అంటే వంటలకి అదేమీ లేదు అసలు. ప్రత్యేకంగా అసలు నేను యూట్యూబ్ రావటం అదొక క్యాలిక్యులేషన్ భగవంతుడిది. ఆ, అసలు అసలు మధ్యలో చాలా కాలం మీరు కనిపించలా. ఆహా. అంటే పలానా వాళ్ళ మదర్ అనేది మటుకే చాలా మందికి తెలుసు. తర్వాత అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత సడన్ గా చూసి ఓ ఈవిడ విజయదుర్గ గారు అంటే మన రవళి గారు మదర్ కదా, హరిత గారు మదర్ కదా అని చెప్పేసి అలా మాట్లాడుకునేవాళ్ళు. అవునవునవును. అంటే వాట్ అబౌట్ యూ అనేది చెన్నైలో ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్టులకు తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు. డైరెక్టర్స్ అయ్యో రాఘవేంద్రరావు గారు మీ గురించి మాట్లాడతారు కదా. బాగా తెలుసు. రాఘవేంద్రరావు గారికి, దాసనారాయణరావు గారికి ఏంటి అందరికీ బాగా తెలుసు. అమ్మాయి చేసిన యాక్టర్ నేను చేసిన సినిమాలు నేను చాలా చేశాను కదా, ఆ డైరెక్టర్స్ కి నేను బాగా తెలుసు. అండ్ మీ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అయ్యి మీరు ఒక సినిమా స్టార్ట్ చేసాం. ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు అయిపోయింది? అది అప్పుడు తమిళ్లో కాదల్ యుద్ధం అన్నమాట. దాని మీద దాని పేరు కాదల్ యుద్ధం, ప్రేమ యుద్ధం అని కూడా తెలుగులో. మరి కాదల్ అంటే ప్రేమ, ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి అమలకి కూడా వచ్చింది. ప్రేమ యుద్ధమేనా ఒక సినిమా ఏదో వచ్చిందిలే అమల గారికి, ఆయనకి. అలా తమిళ్ టైటిల్ అది, కాదల్ యుద్ధం అని స్టార్ట్ చేసాం. దేవా మ్యూజిక్ అందరూ చాలా మంది అంత పెద్ద పెద్దవాళ్లే, వడివేలు అందరూ ఉన్నారు. అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం. చాలా వరకు ఒక 2 days షూటింగ్ చేసేసాం. ఆ తర్వాత అప్పుడే వచ్చింది, దాన్ని ఏదో అంటారు, స్లమ్ అంటారేమో అక్కడ సినిమా భాషలో. ఒక రజనీకాంత్కి, కమల్ హాసన్ గారికి మాత్రమే వస్తారు డిస్ట్రిబ్యూటర్ బయర్స్ కొనడానికి. పూజ రోజునే అప్పుడు వచ్చేస్తారు కదా బయర్స్, వాళ్ళందరూ కొనడానికి వస్తారు. కత్తిమా వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే అప్పుడు వచ్చింది అది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే. బట్ అందులో అది చాలా పెద్ద ఇండస్ట్రీ కదా, చాలా మంది పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా అది వచ్చింది అప్పుడు, ఆ సిస్టమ్ వచ్చింది. చాలా దెబ్బతిన్నట్టున్నారు ఆ టైంలో వాళ్ళు. అందుకని అలా కాదు, ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని లేదు అన్నట్టు వచ్చింది. సినిమా చేయాలంటే ఒక 10 లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే వస్తాయని ఐడియాతో ఉంటాం. ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైంలో కూడా ₹1,00,00,000 అవుతాయి, కనపడదు. పెద్ద మంచి సినిమా కదా, అందుకని కొంచెం కష్టమే చేయటం. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టేసి వీళ్ళు నంబు అనిపించలేదు కదా. అంతే కదా, అసలు అటువంటి పని నేను చేయను. అప్పటికి వీళ్ళిద్దరు హీరోయిన్స్ అయిపోయారా? అయిపోయింది. రవళి కూడా పెళ్లి అన్ని అయిపోయినాయి చాలా. అందుకని ఏదో వీళ్ళిద్దరు సంపాదించే డబ్బులు తీసుకెళ్లి కొడుకు సినిమా పెడితే అంతకన్నా నవ్వులు పాలన కొట్టుకోవడం జీవితం. అసలు నేను మొన్న ఎప్పుడో హరితక్కని, అసలు నేను ఈ సినిమా ఎప్పుడో సినిమా అది, అసలు నేను హరితక్క అనుకోలేదు ఫస్ట్. గొల్లపూడి మారుతిరావు గారు కూతురు అదే అరవింద్ గారిది, అది అరవింద్ గారి సినిమా. ఆయన కొడుకులు ఇద్దరు ఉంటారు, రాజేంద్ర అని డైరెక్టర్. ఇప్పుడు ఆయన ఇది చేస్తున్నారు కదా, మన ఏంటి టీవీలో వస్తుంది నిరుపమ్మది, కార్తీక దీపం డైరెక్టరే ఆయనే, ఆ సినిమాకి డైరెక్టర్. ఓహో అవునా. సో నేను చూసి హరితక్కలా ఉంది, అవునా కదా, సన్నగా చిన్నగా. అప్పుడు హరితక్క ఏం చదువుతున్నారు? 10th అయ్యింది, క్లాసేనా? ఓకే. చెన్నై వెళ్ళడం తోటే ఛాన్సెస్ వచ్చాయా? డాన్స్ నేర్చుకున్నారు కదా, డాన్స్ పాటలు అన్ని నేర్చుకున్నారు. 2 years ఎటు కాని వయసులో అమ్మ గమ్మును రావు. ఎలా అప్రోచ్ ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు కూడా ఎవరు ఫస్ట్ నేనే వెళ్ళాను. ఫస్ట్ నేను అదే చెప్తున్నాను కదా, మామ సత్యమని మామ తాత ఉన్నారు కదా, ఆయన అమ్మ మీరు బాగానే ఉన్నారు, మీరు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా, పిల్లలు ఇప్పుడే రారు కదా, ఏదో డాన్స్ నేర్చుకుంటున్నారు, అబ్బాయి డాన్స్ నేర్చుకుంటున్నాడు వాడు కూడా, మీరు ఖాళీగానే ఉన్నారు కదా, మీరు వెయ్యండి, మదర్ క్యారెక్టర్స్ వస్తాయి మీకు వెళ్తే అన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా విజయబాపిరెడ్డి గారిని కలిసా ఫస్ట్. విజయబాపిరెడ్డి గారి సినిమాలే చేశాను నేను 3 ఎన్నో వరుసగా. ఆయనది చేస్తున్నప్పుడు ఇది అక్కడ చూశారు సత్యనారాయణ గారు నన్ను, దొంగ కోళ్ళు షూటింగ్ లో వైజాగ్ లో చూశారు. ఆ టైంలో సూత్రధారులు రెడీ అవుతుంది, సూత్రధారుల సినిమా రమ్యకృష్ణ గారి డెబ్యూ రెడీ అవుతుంటే అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలి. ఎప్పుడు ఆయన ఒక మదర్ అంటే మన డబ్బింగ్ జానకి గారే ఉంటారు ఎక్కువ పిక్చర్స్ లో, ఆయన సినిమాల్లో. ఒక రిచ్ గా ఉండాలి, జమీందారినిగా ఉండాలి కదా, ఒక రిచ్ మదర్ కావాలి అంటేను మా ఊరేనండి గుడివాడే, మా ఊరు మీ ఊరు ఒకటి అన్నాడు, మీరు తినాలి మా తినాలి మాట్లాడేవాళ్ళు. ఆయనది గుడివాడే కదా, అలా మా ఊరేనండి ఉంది, విజయదుర్గ అని వచ్చింది ఒక ఆవిడ, కావాలంటే చూడండి మీరు రిచ్ గానే ఉంటది అని చెప్పారంట.
చెప్పేసారు, మనకు తెలియదు. ఒకసారి ఆయన కేకే నగర్లో ఉన్నాం మేము. కేకే నగర్ ఉంటే ఇంటి ముందుకు వచ్చేసారు కారు వేసుకుని. అక్కడ మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి లోపలికి ఇంట్లోకి. ఆ గుమ్మలో నుంచున్నాడు. ఏంటంటే సత్యనారాయణ గారు వచ్చారు మేడం. ఏ సత్యనారాయణ గారు? మన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు వచ్చారు. సత్యనారాయణ గారు వచ్చారా అని గబగబ వెళ్తే ఆయన కారులో కూర్చున్నారు. అమ్మో సార్ ఏంటి సార్ ఇటు వచ్చారు? ఏంటి సార్ అంటే రండి సార్ అని. అక్కర్లా పర్వాలేదు అని కూర్చున్నారు కారులోనే. కూర్చుని నేను దుర్గా నీకోసం నేను విశ్వనాథ్ గారికి చెప్పాను, ఒక రిచ్ మదర్ కావాలన్నారు, అందుకని నీ పేరు చెప్పాను. పలానా సవేరా హోటల్ వాళ్ళే తీశారు. అసలు మెడ్రాస్ లో సవేరా హోటల్ అని పెద్ద ఫేమస్, చాలా ఫేమస్ కదా. ఆ సవేరా హోటల్ వాళ్ళే తీశారు ఈ సినిమా. సవేరా హోటల్ ఉంది పలానా చోట, నువ్వు పొద్దున్నే వెళ్తావు ఆటోలో వెళ్ళిపోయి సవేరా హోటల్కి వెళ్ళి అడిగితే విశ్వనాథ్ గారు రూమ్ అయినా చెప్తారు నీకు, వెళ్ళు రేపు కలువు అన్నారు. కలిశాను వెళ్ళి. అలాగే విశ్వనాథ్ గారు ఫస్ట్ మామూలు ఎప్పుడు నేను క్రేప్ చీరలు లాంటి కట్టేదాన్ని, సిల్క్ గా ఉంటాయి కదా, అదేదో రెడ్ శారీ కట్టి ఇంత బాగా జడ ఒకటి నాకు, అది వేసుకుని ఇలాగే కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. మంచి చూశారు, టాప్ హీరోయిన్ లా కనపడు. చూశారు, చూసి గురుదేవ్ గారు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన చెప్పి ఆవిడికి డేట్స్ ఇచ్చి పంపించండి అన్నారు. ఓ చూడగానే అంటే ఇంకేం చెప్పలా, ఆవిడికి డేట్స్ ఇచ్చి పంపించను అన్నారు. ఒక్కటే లుక్ ఏం చేస్తున్నావు అమ్మా అన్నారు. ఈయన చేస్తున్నానండి, దొంగ కోళ్ళు అయిపోయింది, జూలకటక చేస్తున్నాను అన్న. జూలకటక కూడా నేనే చేసా వెంటనే, బాపిరెడ్డి గారిది. చలో తిరుపతి ఇవన్నీ వరుసగా చేసే మంచి క్యారెక్టర్స్. అది 3 రాజేంద్ర ప్రసాదే. సీతాపతి చెల్లో తిరుపతి ఇవన్నీ చేస్తున్నా. అప్పటికి జూలకటక చేస్తున్నానండి అన్న. సరే బాపిరెడ్డి గారిది అలాగే ఉంటుంది కదా, ఒక ఐడియాలు ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది అనేది. ఓకే డేట్స్ ఇవ్వండి అప్పటికి అన్నారు. అందులో సత్యనారాయణ గారు చెప్పారు కదా, అంతే కదా, ముందు సత్యనారాయణ గారు చెప్పారుగా, ఇంకా ఏం అడగలేక. సత్యనారాయణ గారు ఎలా మీకు ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.